ఇప్పటి రోజుల్లో ఆత్మలు आपके अनुभवी मूर्त द्वारा అనుభవి మూర్తులైన మీ ద్వారా अनुभूति करने चाहती అనుభూతి చేయాలనుకుంటున్నారు. कम चाहती है अनुभूति ज्यादा चाहती తక్కువ వినాలనుకుంటున్నారు, ఎక్కువ అనుభూతి చేయాలనుకుంటున్నారు. का आधार है అనుభూతికి ఆధారం खजानों का जमा करता ఖజానాలను జమ చేసుకోవటం. सारे दिन में మొత్తం రోజంతటిలో बीच बीच में ये మధ్య మధ్యలో अपना चार्ट चेक करो తమ చార్టుని చెక్ చేసుకోండి. सर्व खजाने जमा कितने की సర్వ ఖజానాలను ఎంతవరకు జమ చేస్తున్నారు? खाता निकालो पोता में జమ యొక్క ఖాతాని చెక్ చేసుకోండి. मिनट में చార్ట్ పెట్టండి. कितने ఒక్క నిమిషంలో संकल्प चलते ఎన్ని సంకల్పాలు నడుస్తున్నాయి? फास्ट गति है न संकल्प की సంకల్పాల कितने सफल हुए స్పీడ్ ఫాస్ట్ గా ఉంది కదా, ఎన్ని సంకల్పాలు సఫలమయ్యాయి? कितने व्यर्थ हुए ఎన్ని సంకల్పాలు వ్యర్థమయ్యాయి? कितने समर्थ रहे ఎన్ని సమర్థమయ్యాయి? कितने साधारण रहे चेक करने की मशीन तो है ना आपके पास ఎన్ని సాధారణంగా ఉన్నాయి? చెక్ చేసుకునే మెషిన్ అయితే ఉంది ఉంది కదా అందరి దగ్గర. सबके पास चेकिंग मशीन है అందరి దగ్గర చెకింగ్ మెషిన్ ఉంది కదా, टीचर्स के पास है టీచర్స్ దగ్గర ఉంది కదా. सेंटर पर जैसे कंप्यूटर है ईमेल మీ है సెంటర్లో కంప్యూటర్, ఈమెయిల్ ये चेकिंग मशीन है ఉన్నాయి కదా, అదే విధంగా ఈ చెకింగ్ మెషిన్ ఉందా? डबल फॉरेनर्स के पास है अच्छा चलती है డబల్ या విదేశీయుల దగ్గర ఉందా? చెక్ చేసుకోండి, లేకపోతే అప్లికేషన్ పెట్టండి కావాలి అని. అందరి దగ్గర ఉన్నట్టేనా? मशीन చెక్ చేసుకునే మెషిన్ అందరి దగ్గర ఉంది కదా. के पास है అందరి దగ్గర ఉంది. नहीं हो तो एप्लीकेशन डाल ఎవరి వద్దైనా లేకపోతే అప్లికేషన్ పెట్టండి, చెకింగ్ మెషిన్ లేకపోతే. ब्राह्मण जीवन में ఆ మెషిన్ పనిచేస్తుందా లేక ఆగిపోయిందా? ऑफिस खोलते हो ना పాండవుల వద్ద కూడా చెకింగ్ మెషిన్ ఉంది కదా, అందరి వద్ద ఉంది కదా. सोचते हो कि ऑफिस बनाने की पहले బాప్దాద ఇంతకు ముందు కూడా వినిపించారు. कंप्यूटर ఎక్కడైనా ఆఫీస్ తెరిచేటప్పుడు ముందు ఆలోచిస్తారు కదా, ఆఫీస్ తెరిచే కంటే ముందు ఈ రోజుల్లో కంప్యూటర్ కావాలి, ఈమెయిల్ కావాలి, టైపింగ్ మెషిన్ కావాలి, కాపీలు తీసే మెషిన్ కావాలి, मशीन चाहिए ఇవన్నీ కావాలి కదా. चाहिए ना కావాలి కదా ఇవన్నీ. आपके दिल के ऑफिस में మరి బ్రాహ్మణ జీవితంలో మీ హృదయం అనే ఆఫీసులో ఈ అన్ని మెషిన్లు ఉన్నాయా లేవా? दादा ने पहले भी బాప్దాదా सुनाया ఇంతకు ముందు కూడా వినిపించారు. कि बाप दादा బాప్దాదా వద్దకు నేను प्रकृति भी ఎవరు రెడీగా ఉన్నాను అని చెప్పడానికి ప్రకృతి కూడా వస్తుంది, సమయం కూడా వస్తుంది. मैं एवर रेडी हूँ బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారా అని బ్రాహ్మణులను పదే పదే చూస్తూ ఉంటుంది సమయం. रहता है ब्राह्मणों को పదే పదే బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. बार बार चक्कर लगाता है ब्राह्मणों को बाप दादा पूछते हैं మరి బాప్దాదా ప్రశ్నిస్తున్నారు. हाथ तो बहुत अच्छे हो చేతులైతే చాలా బాగా ఎత్తుతారు. बाप दादा भी खुश हो బాప్దాదా కూడా సంతోషిస్తారు. ऐसे ఇప్పుడు एवर ఎలా ఎవరు రెడీగా అవ్వాలంటే
ప్రతి संकल्प సంకల్పం, हर सेकंड ప్రతి క్షణం, हर श्वास ప్రతి శ్వాస, जो बीते ఏదైతే గడిచిందో అది वाह वाह వాహ్ వాహ్ అనే విధంగా ఉండాలి. वाह नहीं हो वाह वाह వై కాదు, अभी कोई వై समय అన్నట్లు वाह ఉండకూడదు. వాహ్ వాహ్ అనే విధంగా समय ఉండాలి. वाह की बजाय वाह हो जाता ఇప్పుడు ఒక్కో సమయంలో వాహ్ వాహ్ అన్నట్లు कोई ఉంటుంది. समय ఒక్కో సమయంలో बिंदी వాహ్ అని लगाते అనేందుకు బదులుగా వై అన్నట్లు అయిపోతుంది. कोई ఒక్కో समय సమయంలో బిందు పెడతారు. ఒక్కో सवाल సమయంలో ప్రశ్నార్థక और క్వశ్చన్ మార్క్ आश्चर्य की పెడతారు. मात्रा लग जाती లేదా ఆశ్చర్యార్థకం आप అయిన గుర్తు सबका పెడతారు. मन भी कहे మీ वाह అందరి మనసు కూడా వాహ్ అని जिसके भी అనాలి. समान संपर्क में మరియు आते ఎవరి సంబంధ चाहे సంపర్కంలోకి వచ్చినా गांव అది के బ్రాహ్మణులు चाहे కావచ్చు, सेवा లేక సేవ करने वाले చేసేవారు కావచ్చు, అందరి वाह నుండి వాహ్ वाह వాహ్ शब्द అనే మాట निकले రావాలి. అచ్చా, ओम शांति। ఓం శాంతి. सभी ठीक है, मौज में అందరు है। బాగున్నారా? అందరు నషాలా ఉన్నారా? बहुत अच्छा। మంచిది. इच्छा और कामना में कोई फर्क है? ఇచ్ఛ మరియు కోరిక ఈ రెండిటి మధ్యలో है ఆంతర్యం. फर्क। हम्म। इच्छा तो होती है कि ऐसा होना चाहिए, ऐसा है, या ఇలా ఉండాల్సింది, ఇలా लेकिन कामना जो జరగాల్సింది. होती है उसमें और ज्यादा కోరికలు ఏవైతే कुछ ना ఉంటాయో कुछ, जैसे कभी किसी न किसी विकार का अंश भी रहता है। ఏదో ఒక వికారం యొక్క అంశ కూడా मोह ఉంటుంది वश कामना కోరికలలో. है, మోహము, काम वश कामना है, లేదా अहंकार కామం, वश कामना है। లేదా అహంకారం, हम వీటికి शब्द సంబంధించిన तो यूज అంశాలు करते हैं ना, ఉండి शुभ ఉండొచ్చు. भावना शुभ कामना। మనము శుభ భావన, శుభ కామన అనే మాటని కూడా ఉపయోగిస్తాం కదా. तो यहाँ पर कामना जैसे कि ఇక్కడ फीलिंग्स ना, भावना, కోరిక అంటే कामना భావన, శుభ భావన हमारी కదా. शुभकामनाएं हैं। మా మా तो एक ही शब्द के శుభకామనలు कई अर्थ भी होते हैं। ఒకే పదం కానీ రెండు అర్థాలు ఉన్నాయి కదా. कोई भी बात है ఏ విషయమైనా, ఏ ఏ वो విషయం हमें उचित అయినప్పటికీ नहीं लगती है, అది మనకి సరైన तो हम ये సరైన चाहते విషయం हैं कि అని उसका हम అనిపించినప్పటికీ बहुत प्रेम से, మనము చాలా ప్రేమతో, ज्ञान युक्त, योग युक्त होकर समाधान निकालें। జ్ఞానయుక్తంగా, యోగయుక్తంగా ऐसी ఈ अंदर में हमारी సమాధానాన్ని भावना हो। తీయాలి. ఈ విధంగా మనలో तो భావన जैसे ఉండాలి. पता नहीं होता है ना क्या परीक्षा आएगी, कैसे आएगी, మనకి తెలియదు కదా ఎటువంటి परीక్షలు వస్తాయో, ఎలా तो వస్తాయో. उस परिस्थिति को अगर हम ఆ एक పరిస్థితిని परीक्षा के रूप में लें మనము ఒక कि शायद పరీక్షలాగా मेरे में ये తీసుకోవాలి. जरूरत है इसलिए ऐसा हो ఓ- रहा है। ఏదో నాకు అవసరమైనది किसी నేర్చుకోవాల్సి का ఉంది, व्यवहार है, అందుకే ఈ పరిస్థితి किसी की, వస్తుంది. ఎవరి వ్యవహార శైలి అయినా, किसी को भी देख करके कि ఎవరినైనా मैं చూసి दाता बनूं, నేను దాతగా उमंग, అవ్వాలి. उत्साह, खुशी, ఉల్లాస मुस्कुराहट, ఉత్సాహాలు, ये सब दान करना సంతోషము, पड़ता है। చిరునవ్వు వీటన్నిటిని మనం దానం ఇవ్వాలి. हर संबंध में, कैसा भी ప్రతి संबंध होता है, कुछ సంబంధంలో पुराने हिसाब किताब होते हैं। అది ఎలాంటిదైనా సరే పాత లెక్కాచారాలు सेवा में साथी हैं,
श्रेष्ठ సేవలో कर्म हमें करते जाना है, తోడుగా ఉంటూ మనం पिछला శ్రేష్ట चुकतू కర్మలు भी చేస్తూ करते जाना है, ఉండాలి. పాతవి సమాప్తం और मुझे చేసుకుంటూ दाता కూడా ఉండాలి. बनकर सहयोगी रहना है। మనము దాతగా అయ్యి సహయోగిగా అవ్వాలి. हमने तो अपनी जीवन में कितने तरह के भाव स्वभाव, నేనైతే నా జీవితంలో क्योंकि ఎన్ని परीक्षा భావ तो वही होती స్వభావాలు है। చూస్తాను, ఎందుకంటే పరీక్షలు వస్తూనే ఉంటాయి కదా. बाबा आप टेस्ट पेपर है, मैं पास టెస్ట్ विद పేపర్ ऑनर होंगे, మనం పాస్ అవ్వాలి. व्यर्थ संकल्प नहीं होंगे। వ్యర్థ సంకల్పాలు రాకూడదు. हर एक परिस्थिति ప్రతి टेम्पररी होती है। పరిస్థితి తాత్కాలికమైనదే. अपने सम्मान में अपने पार्ट को समझ, స్వమానంలో ఉంటూ తమ యొక్క किसी స్వయం भी యొక్క प्रकार के పాత్రను అర్థం आधार చేసుకుని हमें लेना नहीं है। ఎటువంటి ఆధారము మనం తీసుకోకూడదు. तो उस तरह की जो नए तरह की परिस्थितियां आती हैं, उसका पहले सामना नहीं किया है, కొత్త नहीं आई రకమైన है, పరిస్థితులు కూడా వస్తాయి. ఇంతకు ముందు तो మనకి थोड़ा మనం ऐसी ఎప్పుడు भावना आती है। ఎదుర్కొండివి. అప్పుడు భావన ఎలాంటిది వస్తుందంటే, तो इसलिए कैसे ఓ ఎలా ఇది गंभीरता से ज्ञान के मनन चिंतन మనం से, గంభీరత్వంతో జ్ఞానం యొక్క మనన स्टडी से చింతన अपने को ద్వారా, भरपूर रखें, చదువు ద్వారా స్వయాన్ని और जब సిద్ధంగా भरपूर होते ఉంచుకోవాలి. हैं तो देने में నిండుగా ఉంచుకోవాలి. संकोच ఎప్పుడైతే नहीं होता है। నిండుగా ఉంటామో అప్పుడు ఇవ్వటంలో సంకోచం ఏమీ तो ఉండదు. एक तो ये लक्ष्य हमने रखा अपने जीवन में కాబట్టి మనం कि हम మన भरपूर జీవితంలో ఒక रहें, లక్ష్యాన్ని పెట్టుకోవాలి. वरदान की మనం स्मृति, నిండుగా ఉండాలి. मुरली की स्मृति, వాగ్దానం ज्ञान యొక్క का స్మృతి, मंथन, మురళి యొక్క స్మృతి, జ్ఞానంని మనన अपने को చింతన भरपूर చేసుకోవడం, और अपने साथ స్వయాన్ని बाबा నిండుగా के दिए हुए పెట్టుకోవాలి. वरदानों को लागू करो। बाबा भी तो हमें देखता है, బాబా किसके కూడా మనల్ని बच्चे हैं हम। చూస్తున్నారు కదా. ఎవరి పిల్లలం మనం? डायरेक्टर हमारा कौन है, ఉమ్, డైరెక్టర్ ఎవరు? हम कैसा पार्ट बजा रहे हैं, ఏ बस విధంగా वो మనం बहुत इम्पोर्टेंट। పాత్రను పోషిస్తున్నామో అది చాలా ముఖ్యం. क्वालिफिकेशंस बढ़ेंगी, कई तरह से क्वालिफिकेशंस మన बढ़ती हैं, క్వాలిఫికేషన్ పెరుగుతూ ఉంటుంది. कुछ ज्ञान के हिसाब से, कुछ व्यवहारिक रूप से, జ్ఞానం ఆధారంగా వ్యవహార क्वालिफिकेशन రూపంలో बढ़ना క్వాలిఫికేషన్ పెరుగుతూ वो कई ఉంటుంది. प्रकार से होता వీటిలో है। చాలా రకాలుగా మన క్వాలిఫికేషన్ పెరుగుతూ तो ఉంటుంది. हम अपने को, अपनी भावनाएं, अपनी మనము कामनाएं స్వయం యొక్క భావనలను, शुभ ही रखें। కోరికలను శుభకరంగా పెట్టుకోవాలి. बाबा के यज्ञ में బాబా हर యజ్ఞంలో संकल्प से ప్రతి సంకల్పం ద్వారా हम सेवा ही करते रहें। మనము సేవ చేస్తూ ఉండాలి. सफलता तो अपना जन्म सिद्ध अधिकार है ही। సఫలత అయితే మన ये तो बाबा जो कह रहे हैं ना, జన్మసిద్ధాధికారం. आप బాబా बच्चे చెప్తున్నారు కదా, जितना हर कामना से పిల్లలైన మీరు न्यारे ప్రతి रहेंगे। కోరిక నుండి ఎంత అతీతంగా ఉంటారో. अब कई बार ये भी होता है कि कामना है या जरूरी है, చాలాసార్లు ఉంటుంది ఇది అవసరమా లేదా కోరిక అని చెక్ दोनों में చేస్తున్నారు కదా. अंतर हो जाता है ना। రెండిట్లో అంతర్యం ఉంది కదా. ठीक क्या है और कामना సరైనది क्या है, ఏంటి, కోరిక ఏంటి? तो ठीक हो जाए, इस कामना से भी अगर न्यारे हो जाए तो ఈ ठीक हो కోరిక जाएगा। నుండి కూడా మనం అతీతంగా అయితే అప్పుడు సరిగ్గా అయిపోతుంది. तो थोड़े एक्सपेरिमेंट करने का కాబట్టి अच्छा కొంచెం मौका మనం मिलता है। ప్రయోగం तो ये చేయడానికి एक्सपेरिमेंट क्या అవకాశం करेंगे कि కలుగుతుంది. ఇప్పుడు जितना మనం हर చేయాల్సిన कामना से ప్రయోగం न्यारे ఏంటి? रहेंगे, उतना ఎంత आपकी हर అతీతంగా कामना ఉంటారో ప్రతి కోరిక सहज నుండి, पूरी होती అంతగా जाएगी। మీ ప్రతి కోరిక సహజంగా నెరవేరుతూ ఉంటుంది. फैसिलिटी मांगो नहीं, వసతులను दाता बन करके दो। కోరుకుంటుంది, దాతగా कोई भी ఇవ్వాలి. सेवा प्रति व स्वयं प्रति ఆ వసతుల ఆధారంగా सैल्वेशन స్వ के आधार पर ఉన్నతి లేదా स्वयं की సేవకు उन्नति, తాత్కాలిక సఫలత ప్రాప్తం. सेवा की अल्पकाल की కానీ सफलता प्राप्त ఈ हो రోజు जाएगी। గొప్పవారవుతారు, लेकिन आज महान होंगे, कल महानता की प्यासी आत्मा बन రేపు जाएगी। గొప్పతనం కోసం తప్పించే ఆత్మగా అయిపోతారు. ऐसा होना चाहिए मेरे साथ, ऐसा होना నా चाहिए, मुझे నాతో ये ఇలా देना चाहिए। వ్యవహరించాలి, सदा నాకు ఇలా प्राप्ति की చెప్పాలి इच्छा అని में సదా रहेंगे, ప్రాప్తులను కోరుకుంటూ ఉంటారు. इसलिए इच्छा मात्र में विद्या बनो। కాబట్టి ఇచ్చా మాత్రం అవిద్యగా आज चर्चा అవ్వండి. हो रही थी किसी से ఈ రోజు చర్చ జరుగుతుంది शांतिवन में, तो वो बहन ने శాంతివనంలో. बहुत अच्छा कहा कि आप लोग तो सोच रहे होंगे। మీరు ఆలోచిస్తూ बाबा ने तो ఉంటారు. मना किया है ना सोचने को, బాబా అయితే सोचने की बात तो ఆలోచించొద్దన్నారు अच्छी కదా. है। क्योंकि
कोई कोई ऐसी परिस्थिति आती है कि ఇటువంటి పరిస్థితులు उसका వస్తాయంటే असर होता ఒకసారి है मन వాటి और ప్రభావం పడుతూ शरीर पर। ఉంటుంది మనస్సు బుద్ధి పైన परंतु किसी का ऐसा స్థితిపై. सुनना, కానీ किसी వేరే के వాళ్ళ सोचने విషయాలు का बाबा ने मना किया। వినడం, బాబా कोई भी अच्छी बात ఆలోచించొద్దన్నారు. मुंह से निकलती है, कुछ भी ऐसा మంచి कहते हैं, విషయాలు నోటి నుండి तो दूसरे వచ్చినప్పుడు को भी बल मिलता है, अपने को भी ఇతరులకి बल కూడా मिलता బలం లభిస్తుంది, है। స్వయానికి तो కూడా బలం कोशिश करके లభిస్తుంది. కాబట్టి एक दूसरे को ప్రయత్నించి ऐसा सहयोग दो, ఒకరికొకరు ఎలాంటి एकदम సహయోగాన్ని ज्ञान ఇచ్చుకోవాలంటే योग युक्त हमारी पर्सनालिटी हो। జ్ఞానయుక్తంగా యోగయుక్తంగా మన వ్యక్తిత్వం अगर తయారవ్వాలి. नहीं है तो बनती जाएगी ना, మనం और చేస్తూ वो ఉండాలి बनानी కదా. भी जरूरी है, అలా అవ్వటం కూడా ముఖ్యమే. क्योंकि आज పురుషార్థం पृथ्वी చేస్తూ पर ఉండాలి, మన बहुत స్థితికి आत्माएं हैं రావాలి. ఇప్పటి जिनको రోజుల్లో सहयोग చాలా की ఆత్మలు जरूरत है। ఉన్నాయి. వారి సహయోగం उनके యొక్క मन के అవసరం अंदर ఉన్న बल ఆత్మలు बढ़े, చాలా ఉన్నాయి. వారి ना మనసులో उम्मीद బలం ना हो, నిండాలి. बाबा की याद बनी रहे। బాబా बस యొక్క ये सोचते స్మృతిలో ఉండాలి सोचते మనం. दाता और सहयोगी बन के దాత चलते మరియు रहना है। సహయోగిగా ओम అయ్యి शांति। మనం నడుచుకోవాలి. ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 से ज्ञान के रतन और स्नेह के मोती। अव्यक्त वाणी तारीख है 27 मई అవ్యక్త 1974। మురళి विश्व कल्याण के निमित्त बनी మురళి యొక్క డేట్ आत्माओं की 27 మే उज्ज्वलती सराहनीय 1974. प्रदान। ऐसे ही विश्व का మురళి कल्याण యొక్క करने టైటిల్ के విశ్వ श्रेष्ठ कार्य కళ్యాణానికి में निमित्त నిమిత్తంగా बनी అయిన ఆత్మల యొక్క आप మాట కూడా श्रेष्ठ आत्माओं సదా को కళ్యాణకారి. విశ్వ आपकी కళ్యాణానికి विश्व में నిమిత్తమైన विशेष ఆత్మల स्थिति యొక్క है। మాట కూడా సదా आपको కళ్యాణకారి. यह चेक करना है విశ్వ कि मेरे కళ్యాణం द्वारा చేసే जो भी శ్రేష్ఠ बोलने కార్యానికి निकलते हैं నిమిత్తంగా क्या అయిన वह శ్రేష్ఠ सरल के ఆత్మలు మీకు वह విశ్వంలో स्वयं के విశేష प्रति స్థితి ఉంది కనుక कल्याणकारी మీరు हैं। व्यर्थ की तो మీ बातें ही మీ छोड़ दो, మీరు నా ద్వారా ఏ మాట लेकिन अभी వస్తుందో की అది स्टेज के స్వయానికి మరియు अनुसार సర్వులకు ऐसा కళ్యాణకారిగా कोई ఉందా भी అని शब्द పరిశీలన చేసుకోవాలి. मुख से नहीं వ్యర్థం యొక్క निकलना విషయాన్ని అయితే चाहिए వదిలేయండి. जिसमें కానీ ఇప్పుడు कल्याण స్థితి का कार्य అనుసరించి समाया దేనిలో हुआ కళ్యాణం ना లేదో हो। అటువంటి మాటలు నోటి నుండి पहले भी రాకూడదు. सुनाया था మొదట కూడా कि చెప్పాను, आप विशेष మీ आत्माओं విశేష के हर ఆత్మల बोल యొక్క के ప్రతి మాటకు महत्व का స్మృతి याद చిహ్నంగా कर ఇప్పటి अब వరకు तक కూడా भी భక్తి भक्ति మార్గంలో मार्ग में నడుస్తూ चलता आ వచ్చింది. रहा है। అదేమిటి? वह कौन सा है? మీ ప్రతి మాట యొక్క आपके మహత్వానికి हर बोल భక్తి के మార్గంలో महत्व का ఏ याद స్మృతి कर చిహ్నం ఉంది? भक्ति मार्ग में గీత. कौन सा है? జ్ఞానానికి गीता స్మృతి तो చిహ్నం. ज्ञान का यादगार है। ప్రత్యక్ష జీవితంలో प्रैक्टिकल దాని लाइफ యొక్క में గొప్పతనాన్ని वह వర్ణన महत्व చేస్తూ ఉంటారు. वर्णन करते ఈ हैं। రోజుల్లో మహాన్ देखो ఆత్మలు आजकल ఎవరైతే की भी ఉన్నారో जो వారి महान ప్రతి మాట आत्माएं వెనుక हैं సత్యవచన वो మహారాజ్ भक्त అని लोग అంటారు. उनके అది हर बोल వ్యర్థమైన के గొప్పలు पीछे చెప్తున్నట్లు అనిపిస్తున్నా सत वचन ఇది महाराज మహాన్ कहते हैं। ఆత్మల మాట అని భావిస్తారు. चाहे व्यर्थ हो ఈ గొప్పతనం और चाहे ఉంచుతారు. गोपड़ा भी సత్యవచన लगाता हो, మహారాజ్ అనే స్మృతి చిహ్నం फिर भी ఎప్పటి నుండి समझते हैं ప్రారంభమైంది? कि ये महान आत्माओं के बोल हैं, మొదట యథార్థంగా तो ప్రత్యక్ష यह महत्व రూపంలో रखते జరుగుతుంది. हैं। తర్వాత అది భక్తి सत्य మార్గంలో वचन స్మృతి महाराज का చిహ్నంగా यह ఉండిపోతుంది. यादगार कब से आरंभ हुआ? ఎప్పుడైతే భక్తి पहले మార్గంలో ప్రతి यथार्थ మాటకు प्रैक्टिकल में ఇప్పటి चलता వరకు है, గొప్పతనం ఉంది అంటే అంతిమ फिर గడియ भक्ति వరకు मार्ग కూడా में सिर्फ यादगार रह ఇలా जाता है, సత్యత మరియు విశ్వ కళ్యాణం यथार्थ యొక్క नहीं మహత్వం होता। కలిగిన మాటలు तो నోటి जब నుండి भक्ति मार्ग में వస్తున్నాయా? भी हर बोल రోజు का రోజుకి महत्व నెంబర్ వార్ इतना పురుషార్థం अभी तक भी है, అనుసరించి ఎవరైతే जो अंतिम మహారథి घड़ी तक भी మహావీరులుగా देख అవుతున్నారో बस सुन रहे వారి हैं, నోటి నుండి तो వచ్చే ऐसे ప్రతి మాట महत्व वाले बोल సత్యమైపోతుంది. ఇప్పుడు जिसमें అవటం లేదు. सत्यता ఎందుకంటే तथा विश्व का ఇప్పటి कल्याण వరకు हो, వ్యర్థం మరియు क्या ऐसे సాధారణ हर మాటలు बोल निकलते ఎక్కువగా हैं వస్తున్నాయి. दिन प्रतिदिन नंबरवार पुरुषार्थ अनुसार जो महारथी व महावीर बन रहे हैं
उन्हीं के मुख से ఓం निकलने वाले శాంతి. మిగతా మురళి రేపు हर విందాం. बोल सत्य हो जाएंगे। अभी नहीं होते हैं क्योंकि अभी तक व्यर्थ और साधारण बोल ज्यादा निकलते हैं। अच्छा, आगे की मुरली कल सुनेंगे। ओम शांति।